హైదరాబాద్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల గుట్టు రట్టవుతోంది. చిన్నపిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న కల్తీ ఐస్ క్రీంలపై పోలీసులు దృష్టి సారించారు. శుక్రవారం చందానగర్లో 10 లక్షలు విలువ చేసే ఐస్ క్రీంలు పట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను గుర్తించారు. ఐస్ క్రీంల తయారీలో కల్తీ కలర్స్ ఉపయోగిస్తున్న సమాచారంతో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు వరుస దాడులు చేశారు. కల్తీ ఐస్ క్రీంలకు బ్రాండెడ్ స్టిక్కర్లు జోడించి మార్కెట్లో అమ్ముతున్న వైనం చందానగర్, కూకట్పల్లి, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను గుర్తించారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెటీరియల్ను ఉపయోగించి నిందితులు ఐస్ క్రీంలను తయారు చేస్తున్నారు. సైబరాబాద్లో 2 రోజుల వ్యవధిలో 28 లక్షల విలువ చేసే కల్తీ ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకున్నారు. అను ఫ్రోజన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోడౌన్స్ పై బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడి జరిగింది. కెమికల్స్, సింథటిక్స్, ఫుడ్ కలర్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న 15 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ తయారీ గోదాంలపై దాడులు చేశారు. గొల్లా అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి 8,20,000 విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.